మాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం అభివృద్ధికి పరస్పర సహకారంతో ఆంధ్ర నేపాల్ కీలక ఒప్పందం. నేపాల్ దేశ అంబాసిడర్ సురేందర్ తాపా వెల్లడి. కూటమి ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో రాష్ట్రం మొత్తం షాక్ తగిలింది. వైసీపీ పోరుబాటులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ. ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి. ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే టూరిజం అభివృద్ధికి ఆంధ్ర నేపాల్ పరస్పర సహకారం టూరిజం రంగంలో నేపాల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని, ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోందని నేపాల్ దేశ అంబాసిడర్ డాక్టర్ సురేందర్ తాపా అన్నారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిమాలయ, మౌంట్ ఎవరెస్ట్ మంచుకొండలు, చూడచక్కని జలపాతాలు, అడ్వెంచర్ టూరిజం, ప్రపంచ శాంతిదూత గౌతమ బుద్ధుని ఆనవాళ్లతో కూడిన స్తూపాలు, ఇలా ఎన్నో ఆకర్షణలతో నేపాల్ అలరారుతుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల హంగులతో పర్యాటకులను ఆకట్టుకుంటోందన్నారు. త్వరలోని ఆంధ్రప్రదేశ్లో నేపాల్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేశామన్నారు. ఈ కార్యాలయాన్ని విశాఖ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ నేపాల్ మధ్య పర్యాటక సంబంధాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. హోటల్ దస్పల్లలో జరిగిన సమావేశంలో ఈ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హిల్ టూరిజం, బీచ్ టూరిజం, స్పా టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్లకు విపరీత ఆదరణ పెరిగిందన్నారు. విశాఖలో తాము 3 రోజుల పాటు పర్యటించామని, సాగర తీరం ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపించిందన్నారు. Nepal's tourism in India, but also promotes Visakhapatnam in Nepal. There is a common link between Visakhapatnam and Nepal, the name Visakha. Visakha was the first female bhikkhu or monk or disciple of Gautam Buddha, Visakha. So the Visakhapatnam is named after Bhikkhuni Visakha. So Buddha was born in Nepal, who got enlightenment in India. So the name itself binds, is a connection between Visakhapatnam and Nepal. నేపాల్ టూరిజంకి ఉన్న ప్రాధాన్యత, నేపాల్ టూరిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, నేపాల్ టూరిజంని ఎక్స్పోజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ని నేపాల్కి ఇన్వైట్ చేయటం కానీ, అక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అవైలబిలిటీస్ కానీ వాటిని తెలియజేయటానికి ఈరోజు ఒక నేపాల్ ఎంబసీ వారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంటే వారికి ఉన్నటువంటి ఆ దేశం ఎడల ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి తలంపు, ఏ దేశానికైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టూరిజం ప్రధాన వనరుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి ఆదాయ వనరే కాకుండా వివిధ దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కానీ, ఆ దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఇతర దేశాల్లో తెలియజేసుకునేటువంటి కల్చర్ని, లేదా అక్కడ ఉండేటువంటి సంబంధాలని అవన్నిటినీ అర్థం చేసుకోవడంలో కానీ, వీటన్నిటినీ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునే క్రమం, మరలా ఆ దేశంలో ఆదాయ వనరుల్ని క్రియేట్ చేసుకోవడానికి, మరి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి టూరిజం ఏదైతే ఉన్నాయో వాటిని బయట ప్రపంచానికి, బయట దేశాలకు తెలియజేయడం, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో లేదా ఇండియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే విధంగా. ఇందాక నేను చూశాను, వారు ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేటువంటి దాంట్లో 1/3 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ త్రూ ఇండియన్స్ ద్వారా వస్తుంది. 21 మిలియన్స్ 21 మిలియన్స్ ఎఫ్డిఐ ఉంటే దాంట్లో ప్రధానంగా ఇండియా నుంచే 1/3 ఎఫ్డిఐ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి కోయిరాల గారు కావచ్చు, మిగతా అంతకుముందు చాలామంది పొలిటీషియన్స్ కానీ, ఆ నేపాల్ గవర్నమెంట్లో పెద్ద పెద్ద పొజిషన్లు ఉండేవాళ్ళు కూడా ఇండియన్ ఆరిజిన్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి
రెండవది, రెండు కంట్రీస్ కూడా నైసర్గికంగా దగ్గరగా ఉన్నటువంటి భౌగోళికపరంగా ఇవన్నీ కూడా ఇందాక మనం ప్రధానమంత్రి మోడీ గారు ముక్తినాథ్ దేవాలయంలో కూర్చొని చేయటం కానీ, అదేవిధంగా సద్గురు యొక్క ప్రవచనాలు కానీ అక్కడ ఇవన్నీ కూడా ఇట్ షోస్ అవర్ రిలేషన్షిప్ విత్ నేపాల్, ఆర్ రిలేషన్ విత్ ఇండియా అండ్ నేపాల్ అనేది మనకు తెలియజేస్తుంది. ఈ క్రమంలో వారు నేపాల్లో టూరిజం అట్రాక్షన్స్ను, నేపాల్లో టూరిజం డెవలప్మెంట్ని, నేపాల్లో టూరిజం ద్వారా మనకు ఏవైతే అవకాశాలు వాటిని చూపించడానికి మనతో టైఅప్ కావడం ఒకటి. అదే సమయంలో నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఇండియాలోనే భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా టూరిజం ఇప్పటికే 3వ స్థానంలో ఉన్నటువంటి 3వ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, గౌరవనీయ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రం విడగొట్టిపడిన తర్వాత 2014లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసి దురదృష్టవశాత్తు 1924 మధ్య అధికారం లేకపోయినప్పటికీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి నేషనల్ లెవెల్ లీడర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన ముందు చూపు కానీ ఇప్పుడు ఇండియన్ పొలిటీషియన్లో వేళ్ల మీద లెక్కించదగింది ఆయనతో పోల్చుకున్నప్పుడు. అలాంటి లీడర్ మరి తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆశలతో, ఆలోచనతో ఇవాళ తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా విడగొట్టబడి అశాస్త్రీయంగా కావచ్చు, ఇంకో కారణం కావచ్చు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టబడిన తర్వాత కూడా విడిపోయినా మేము శక్తివంతులము, దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మేధస్సు మా దగ్గర ఉంది, మాకు మంచి ఆలోచన ఉందనేటువంటి తలంపుతో ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేయటానికి, అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే నేపాల్ వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి వైజాగ్లో ఈ యొక్క ఆపర్చునిటీస్ నేపాల్ టూరిజం అనే సమ్మిట్ని, ఏదైతే సెమినార్ని ఒకటి నిర్వహిస్తున్నారో మన సోదరులు విజయమోహన్ గారి చైర్మన్షిప్లో అండర్ ది ప్రెసిడెన్షియల్షిప్ ఆఫ్ విజయమోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు టూరిజం డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి అవకాశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 967 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటాం. కానీ ఇవాళ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇప్పటి వరకు నేను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టూరిస్టు రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ, అక్కడ ఉన్న అనేక అమ్మైనటువంటి టూరిస్టు అట్రాక్షన్స్ నేను పరిశీలించడం 2-3 సార్లు వచ్చినాను, ఇప్పుడు కూడా పరిశీలించడం. అద్భుతమైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఉన్నాయి. మేమేదైతే నేపాల్ వారు మనల్ని మనం నేపాల్ని సందర్శించాలి, నేపాల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ చూడాలని కోరుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అద్భుతమైన టూరిజం పాలసీని తీసుకొచ్చారు. ఒకటి పవర్ టారిఫ్లో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లో ఇచ్చేటువంటి రాయితీలు, అనేకమైన అంశాలు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజంని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ సెంటర్గా తయారు చేయడానికి వారు ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇటీవల ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వాళ్ళతో ఒక సదస్సులు కూడా నిర్వహించడం, వాళ్ళందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టమని అడగటం కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్ట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహించడం కూడా జరిగింది. ఈ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును భరించలేదు. రైతులు స్వచ్ఛందంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. 33,000 ఎకరాలను సేకరించారు. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు మనం ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన తిరిగి పునరుద్ధరించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఈ పెద్ద వయసులో కూడా తప్పిస్తున్నాడు. ఒక తపోధనులాగా, ఒక మహర్షిలాగా, ఒక ఋషిలాగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న సందర్భం. అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ నిర్లక్ష్య బాధితుల సమస్యలను పరిష్కరించాలని నవయానం బహుజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 596 ద్వారా గత ప్రభుత్వం సుమారుగా
300 మందికి సంబంధించిన 609 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ భూమిని అమ్ముకునే అవకాశం కల్పించిందని తెలిపారు. అసైన్డ్ భూముల గురించి 135 ఎకరాల్లో అవకతవకలు జరిగాయనేది ఆరోపణ మాత్రమేనని, అది అవాస్తవమని ప్రస్తుత ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసిందన్నారు. 4000 ఎకరాలకు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉందని, అందులో 171 ఎకరాలు మాత్రమే అమ్ముకోవడం జరిగిందని వివరించారు. దీనిపై ఎవరూ మాట్లాడటం లేదని, రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం వారికి అనుబంధ గొంతు నాయకులు మాత్రమే అన్యాయం జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలియలేదు. ఏంటి ఎన్నిసార్లు వైజాగ్ వచ్చాము, ఎన్నిసార్లు మాట్లాడాము, అన్నీ చేసాము. ఆఖరికి ఆఫీసర్ మేము ఏమైపోవాలి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇన్ని చేసాము, మాకు ఏటి లేదు. ఇంకా మాకు అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతే మేము ఇదవుతాం. మేము పేదోళ్ళమే ఎన్నిసార్లు తిరుగుతామండి కాలు పీకినట్టు. రిజిస్ట్రేషన్ కాడికి వచ్చింది, ఆగిపోయింది, అది అవ్వలేదు. ఈ మధ్యన ఉన్నోళ్ళు ఫోన్లు చేస్తుంటే మేము ఏడు చెయ్యాలా, వాళ్ళు చేయింది మేమేడు చేస్తాము అనేసి వాళ్ళు చెప్పేస్తాను. మరి చెప్పేస్తుంటే మేమేం చెయ్యాలా, అది మీరు గమనించండి. ఇస్తే అది మధ్యలోనే ఆపేశారు. మాలాంటిగా మరి కూలి పనులకు వెళ్ళేవాళ్ళు మాకు ఎలాగవుతుందండి? దాని మీద మేము ఆధారపడి ఉన్నాము. మేము ఆధారపడి ఎంతగానో మేము ప్రయత్నించినా అవ్వటం లేదండి. అలా కింద సంవత్సరం అవుతుంది అన్నారు, కానీ అది కూడా ఆగిపోయింది. వాళ్ళు కూడా తిరగలేరు, చేయలేరు. ఇంకా వాటి మీద ఇంకా ఎప్పుడు అవుతుందని ఎదురు చూసుకొని ఉంటున్నామండి మేము. అదేదో మీరేదో మాకు ఏదో దయ తెలిసి మీరేదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదవుతామండి. గత ప్రభుత్వం 596 జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా చాలామంది దళితుల దగ్గర భూములు కొనుక్కున్నారు. అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది, ఏదో కుంభకోణం జరిగిపోయిందని. ఆ కుంభకోణం అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకొని పోయారు. ఇలాంటి పేద సాదా ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. వీళ్ళ తాలూకా రిప్రజెంటేటివ్లు కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాయి విశాఖపట్నం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కమిషన్ వేశారు, సభ్య కమిషను. ఆ కమిషన్ కూడా ఒక రిమైజ్కి ఇచ్చింది, దీంట్లో అవకతవకలు జరిగాయని. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమి, ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడానికి అవ్వట్లేదు. 1 ఎకరం భూమి ఉంచుకుంటాం, 1 ఎకరం భూమి అమ్ముకుంటాం. తద్వారా ఏంటంటే మాకు ఇల్లులు పోయాయి. ఇల్లు కట్టించుకోవడానికన్నా, ఒక కూతురు పెళ్లి చేసుకోవాలన్నా, ఒక అప్పు తీర్చుకోవాలన్నా వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోని రద్దు చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ముందుకు వచ్చారు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎందువల్లంటే ప్రభుత్వం యాక్చువల్గా చెప్పి డీఫారం పట్టాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళతో వాళ్ళతో ఆలోచనల ప్రకారంగా డీఫారం పట్టాన్ని 12 సంవత్సరాలు అమ్ముకోవచ్చు, తర్వాత వాళ్ళ ఇష్టాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా ఆపేశారు. ఇదే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాలు భూమి డీఫారం పట్టాలోనే అన్యాక్రాంతం అయిపోయి ఉంది. సుమారు ఎలా లేదన్నా సరే ఆ మండలంలో దరిదాపు ఎస్ఎండ్ భూమి కలిగిన వాళ్ళు 250 నుంచి 300 వరకు ఉన్నారండి కుటుంబాలు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపారంబోకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ వ్యవసాయం చేసుకోవడం కానీ, అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికిరాదు. ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడవి పందులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే వాటర్ సదుపాయం లేదు, బోరువేలు వేసినా సరే నీరు రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే గత ప్రభుత్వం 596 జీవో ప్రకారంగా ఎస్ఎండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొన్ని వందల ఎకరాలు చాలామంది కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు మేమంటున్నామంటే చాలామంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకొని, ఎకరం భూములు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకొని మన అప్పులు తీర్చుకున్నారు, వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము 1 ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం కూడా సాగు చేసుకునే ఏర్పాటు చేస్తే మేము బతుకుతానే ఆలోచనలో ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మీరు కమిటీ చేశారు, అవకతలు జరిగాయి అన్నారు, అవకతలు జరిగేటట్టు అతను సరిచేయండి. మిగతా ఉన్న పేద ప్రజలకు మీరు న్యాయం చేయాలి తప్ప దాన్ని సంవత్సరాలు వదిలేయడం వలన వాళ్ళు తరతరాలుగా భూమి అయితే మా చేతిలో ఉంది, కానీ ఆ భూమి మాత్రం పండించే అవకాశం లేదు. కాబట్టి పండించుకోవడానికి
మీరు ఏమైనా అవకాశం ఇస్తామండి, కానీ లేకపోతే అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ దాన్ని మధ్యస్థాయికి ఉంచడం వల్ల వాళ్ళు మానసికంగా వేదన పడుతున్నారు, కూలి పనులు చేసుకొని ఇంకా దరిద్రంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎస్సీలకి అభివృద్ధి చేయాలనుకున్న ఆ అభివృద్ధి బాటలో ఆ డీఫార్మ్ పట్ట ల్యాండ్లెస్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని మీరు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అడగకుండా మిట్టల్ కంపెనీ పెట్టుకుని స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు అడగడం సిగ్గుచేటన్నారు. సంకీర్ణ ప్రభుత్వం తన మిత్ర ధర్మాన్ని కాపాడుకునేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆటలాడుతోందని విమర్శలు చేశారు. చూపిస్తున్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సీ మిట్టలే ఎక్కువని చెప్పిన చంద్రబాబు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా న్యాయం చేస్తున్న చంద్రబాబు, స్టీల్ ప్లాంట్ కన్నా మిట్టలకు సొంత గనులు కేటాయించాలన్న చంద్రబాబు వైఖరిని ఖండించండి. చూపిస్తున్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పై సౌది తల్లి ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు, సొంత గనులు కావాలి, ఆర్సీ మిట్టల్ కంపెనీ వద్దు, విశాఖ ఉక్కు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ముంచేస్తున్న చంద్రబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కలుస్తున్నారని చెప్పినంటే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం విశాఖపట్నం ప్రజానీకం ఆశగా ఎదురు చూశారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తారు, సొంత గనులు సాధిస్తారు, స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేసే విధంగా సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రంతో మాట్లాడతారని చెప్పని ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలని చెప్పని దానికి సంబంధించినటువంటి వివిధ శాఖల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటి వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఇది పూర్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, విశాఖపట్నం ప్రజానీకాన్ని, స్టీల్ కార్మిక వర్గాన్ని మోసం చేసే చర్య, దగా చర్య చేసే చర్య అని చెప్పని సిపిఐ పార్టీ మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ వైఖరికి చూస్తుంటే ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారు? మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, దీన్ని అభివృద్ధి చేస్తాం, ప్రైవేట్ పనులు కానివ్వం అని చెప్పని మీరు హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చేస్తుంది స్టీల్ ప్లాంట్ పూర్తిగా ముంచేదాని కోసం ఏదైతే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందో దాన్ని పూర్తిగా వత్తాసు పలికే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఈ పద్ధతి వెంటనే విన్నారని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో నడవకుండా ఆటంకాలు సృష్టించింది. సొంత గనులు ఇవ్వడం లేదు, ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ కార్మికులకి, ఆఫీసర్లకి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని రకరకాల పేర్ల మీద విధులను తొలగిస్తున్నారు. ప్లాంట్ని సంక్షోభంలో నెట్టి ఈరోజు కావాలని దెబ్బతీసే చర్యలు పూరుకుంటూ ఉన్నారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ అంటేనే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముంచేసే చర్య. కానీ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడి విశాఖపట్నాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పూనుకుంటారా, లేకపోతే ధ్వంసం చేసి అక్కడ నక్కపల్లిలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టించి స్టీల్ ప్లాంట్ నట్టేటి ముంచి విశాఖపట్నం ప్రజాన్ని ముంచుతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా రాష్ట్ర అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి ముఖ్యం అనుకుంటే మీరు చేయాల్సింది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపించండి, శైలిలో విలీనం చేయించండి, సొంత గనులు కేటాయించండి, మొత్తం ఉద్యోగస్తులందరినీ విధుల్లో కొనసాగించే విధంగాను జీతాలు సక్రమంగా చెల్లించే విధంగా చర్యలు చేపట్టండి. అలా కాకుండా మీరు స్టీల్ ప్లాంట్ నడవడం కోసం మీరు రాయితీలు ఇవ్వని చెప్తున్నారు, పక్క నుంచి రెండో వైపు ముంచేసి కార్యక్రమం చేయడం చెప్పినది దుర్మార్గ విషయం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు వైఖరి సరైనది కాదని చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన పద్ధతిని మార్చుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడే విధంగాను, దీన్ని అభివృద్ధి చేసే విధంగాను, శైలిలో విలీనం చేసే విధంగాను చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మోడీ ప్రభుత్వం ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉందో రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద కూడా ఉద్యమం జరగ తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై వైసీపీ పోరుబాటు పట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు గురుద్వార్ ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన ధర్నాను చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి
గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో ఓట్లు వేయించుకున్నారని, చంద్రబాబు పాలనతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారన్నారు. 15,500 కోట్ల రూపాయల పెనుభారాన్ని పేదలపై మోపారని మండిపడ్డారు. ప్రజల భవిష్యత్తుకు బాబు బాదుడంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారు అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరుస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు. ఇన్ని విషయాలు చెప్పి ఎన్నికల్లో అధికారంలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ఒక పథకాన్ని ఇచ్చారా? ఒక సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ కూడా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 75,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు, ఆ డబ్బు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి గగ్గోలు పెట్టారే. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం మేము. మరి మీరు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏ రూపాయి ఏ పేదవాడికి పంచారు? మేము ఆ రోజు చెప్పాం, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఒకే ఒక ప్రాంతంలో అంత డబ్బు పెడితే ఏ రకంగా మిగిలిన రాష్ట్రం అంతా కూడా మిగిలిన రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఉపయోగపడతారని అంటే అంత అవసరం లేదన్నారు. ఈరోజు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అమరావతి మీద. ఏమీ లేని దగ్గర అంత డబ్బు పెడతా ఉన్నారు. ఆ రోజు మేము విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే అది ఏమైపోయిందో తెలియదు. పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వారు వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను రెండు విషయాలు చంద్రబాబు నాయుడిని అడగాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడైనా చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని ఎప్పుడైనా అమలు చేశారా? మీరు ఇదివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు, అన్ని మోసాలే. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమంలో పెట్టి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి వారితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్వర్గం చూపిస్తున్నాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, అన్ని వర్గాల వారు ఈ రోజున విసుకెత్తిపోయారు. ఈ రోజున మన యొక్క దీక్షకి ఇన్ని వేల మంది వస్తున్నారంటే దానికి కారణం ఈ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు చేయలేక ఆయన మీద విసుకెత్తిపోయి ప్రజలు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు. నేను ఒక విషయం చెప్తా, మీరు మా అమర గారు చెప్పినట్టు 75,000 కోట్లు కాదు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుడే మీరు అప్పు చేశారు. నేను రుజువులతో చూపిస్తా. ఎన్నో రకాలుగా అప్పులు చేసేస్తున్నారు. మీరేంటో ఒకప్పుడు మా జగన్ గారిని పట్టుకుని ఈ యొక్క అప్పుల రాష్ట్రంగా చేసేశారు, ఇది ఎవరు చేయలేరు, ఈయనకి సమర్థన పాలన తెలియదు అన్న మనిషి మీరు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మీరు చేస్తున్న పని డైరెక్ట్గా మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని.
1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే ఇంకా 5 ఏళ్ళు, సుమారు 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మీరే దీనికి సమాధానం చెప్పండి. ఈ విషయాన్ని మేము పార్లమెంట్లో కూడా రేపొద్దున అడుగుతాం. ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్లో కూటమి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు, ఎందుకంటే ఆఖరికి మా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఆఖరికి కరెంట్ లేక అంధకారంలో పడిపోయినటువంటి సంగతులు చూస్తున్నాం. ఈ రోజున మీరు చెబితే అంత స్వర్గం స్వర్గం, మాట్లాడితే డిజిటల్ అని చెప్పేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు మరి వారికి బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉంది. ఖచ్చితంగా మేమైతే ఆ భగవంతుడిని జమిలీ ఎలక్షన్ రావాలి, మళ్ళీ ప్రజలకి నిజమైనటువంటి ఆ యొక్క పాలన, మంచి పరిపాలన రావాలి. మరి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ యొక్క పరిపాలన మళ్ళీ పేద ప్రజలకు అందుద్ది. ఈ యొక్క అన్ని పథకాలు కూడా, ఒక్క సూపర్ 6, స్వీట్ 6 అన్నాడు, ఒక్క పథకం కూడా అమలు చేయట్లా. ఇచ్చిన పెన్షన్స్ కూడా ఏ రకంగా తీసేయాలని చూస్తున్నాడు. ఆఖరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి పథకాలు నేను రివోక్ చేస్తానన్నాడు. ఒక పథకం కూడా రివోక్ చేసే దమ్ము ఈ యొక్క చంద్రబాబు గారికి లేదు. కాబట్టి నేను కోరుతున్నాను, మీ యొక్క శుష్క వాగ్దానాలు మీరు మర్చిపోండి. పరిపాలన ఏ రకంగా చేయాలో మళ్ళీ మా జగన్ గారికి తెలుసు. తొందరలోనే ఆ పరిపాలన వస్తుందని నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరి ప్రజలకి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధికి అనుకూలంగా నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నామని స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు జీవీఎంసీ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి ప్రామాణికంగా 2 అంశాలు మినహా మిగిలిన అజెండాలను ఆమోదించామని తెలిపారు. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. డెసిషన్ మనం తీసుకున్నాం. అరే మీకు ఎమ్మెల్యే చెప్తున్నా, డెసిషన్ మనం తీసుకున్నాం, వాళ్ళకి ఇంటిమేట్ చేయండి అంతే. ఈరోజు స్టాండింగ్ కమిటీ సమావేశం జరగడం జరిగింది. ఏదైతే మన్మోహన్ సింగ్ గారు మరి మరణం చెందారో ఆయన్ని సంతాపం తెలియజేస్తూ ఈరోజు స్టాండింగ్ కమిటీ అంశాల్లో చాలా వరకు అభివృద్ధి పనుల మీద ఉన్నాయి. కాబట్టి మేము ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మరి ప్రతిపక్షాలు పాలపక్షాలు అని చూడకుండా, అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేటర్ల వర్కులు వచ్చినా కూడా మేము ఈరోజు వాటిని ఆమోదించడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి ప్రధాన అజెండాగా మా ఎన్డీఏ కూటమి ఈరోజు నిలబడింది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క కార్పొరేటర్ తాలూకా అభివృద్ధిని అంశాలు వారి వార్డులో ఉన్న వర్కులన్నింటినీ అంగీకరించి మరి ఆమోదం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 1-2 విషయాల్లో కూడా మాకు అబ్జెక్షన్ ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమగ్ర మరి వారు ఏదైతే సమాచారం ఇస్తారో ఆ సమాచారం మేరకు వాటిని ఆమోదించాలని చెప్పి 1-2 అంశాలు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాండింగ్ కౌన్సిల్ వచ్చిన తర్వాత బడ్జెట్ మరి మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాం. కాబట్టి బడ్జెట్ తాలూకా మరి అవన్నీ కూడా 2 రోజులు మీటింగ్ జరిగింది. దాని తాలూకా సారాంశం కూడా నెలవారీ బడ్జెట్ ఎంతైతే ఉందో, మిగిలిన బడ్జెట్ ఎంత ఉందో, ఎంత వస్తుందో, డెఫిసిట్స్ ఎంత ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇదైతే 3 నెలలు ఇచ్చారు, దాన్ని కూడా రెవెన్యూ ఎంత వస్తుందో ఎటనే సమగ్రంగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా దాన్ని లోతుగా దర్యాప్తు చేసి దాన్ని కూడా మా సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ కూడా ఇప్పుడు ఒక 10 రోజుల్లో ఎంతో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం మేము స్టాండింగ్ కమిటీ ఎన్డీఏ కూటమి మేమందరం ఎన్నికయ్యాం కాబట్టి మా హయాంలో ఈ బడ్జెట్ ప్రవేశించడం జరుగుతుంది. మంచి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇది స్టాండింగ్ కమిటీ అంశాలండి. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం కాపాడేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతవార్షికోత్సవాల ప్రారంభ సందర్భంగా బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ఆర్కే బీచ్ వరకు సిపిఐ కార్యకర్తలు ఎర్ర కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో రష్యాలో లెనిన్ సారథ్యంలో విప్లవ విజయం సాధించడంతో దేశంలో మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన కమ్యూనిస్టులు 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో అప్పటి బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించడంతో పాటు నాయకులపై కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశంలో ఆవిర్భవించి
ఈ రోజుకి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. భారత స్వాతంత్ర పోరాట సమయంలోనే రష్యాలోనే విప్లవం లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయం సాధించడంతో అక్కడ ఏర్పడినటువంటి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పటికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాలలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కలిసి కాన్పూర్ నగరంలోని సమావేశమై ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని ఇదే రోజు 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంది. వెంటనే స్థాపించిన వెంటనే నిషేధానికి గురైంది. మరి ఆ క్రమంలోనే నిషేధంలో కూడా అంతర్గతంగా భారతదేశంలో పనిచేస్తూ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలని మొట్టమొదట నినదించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సంస్థలో అంతర్భాగంగా ఉండి పనిచేస్తూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, దాంతోపాటు వివిధ తరగతుల్ని శ్రేణుల్ని ఆర్గనైజ్ చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత రైతు సంఘం, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం, అలాగే కళాకారుల సంఘం, ఇటువంటి అన్నీ కూడా ఇప్టా అలాంటి ఇండియన్ థియేటర్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ అని చెప్పని అసోసియేషన్ అని ఇటువంటివన్నీ స్థాపించి ప్రజల్ని సమీకరించి అటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ రోజుకి దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక సంస్థానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోని విశేషమైనటువంటి కృషి చేసింది. ఆ క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటన చేసుకున్నటువంటి సంస్థానాలు ఇటు నిజాం కానివ్వండి, అక్కడ ట్రావెన్కూర్ సంస్థానం కానివ్వండి, ఆ సంస్థానాలకు వ్యతిరేకంగా కేరళలోని పున్నప్పవాయిలార్ పోరాటం కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి, అదేవిధంగా దున్నేవాడికే భూమి కౌలు తగ్గించాలనేటటువంటి నినాదంతో బెంగాల్లో నిర్వహించబడినటువంటి తేబాగా ఉద్యమం కానివ్వండి, ఈ ఉద్యమాలన్నీ కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలోనే నిర్వహించబడ్డాయి. ఈ రోజున మనం చూస్తున్నటువంటి భారతావని ఏర్పడిందనంటే కమ్యూనిస్టుల యొక్క ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాలేదని చెప్పని గర్వంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అనంతరం కూడా భారతదేశ నిర్మాణంలో, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంలో, బ్యాంకులు జాతీయకరణలో, భూ సంస్కరణల చట్టం తీసుకొని రావడంలో, ఇటీవల యూపీఏ1 ప్రభుత్వం దాకా అటవీ హక్కుల చట్టం దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి అనేక చట్టాలు, ప్రజా ఉపయోగ చట్టాలు తీసుకొని రావడంలో ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఈ రోజుని పార్లమెంట్లో, శాసనసభలో సంఖ్య తగ్గొచ్చు కానీ ప్రజల మధ్యన కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు ఈ రోజున ఎవరో చరిత్రలో తుడిపేయడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా పడిలేచిన కెరటంలా మళ్ళీ కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ప్రజలకి దగ్గరై చేరువై తిరిగి మళ్ళీ ప్రజా ఉద్యమాల ద్వారా వివిధ తరగతుల ప్రజలను ఐక్యం చేసి ఈ రోజుని నూతన ఆర్థిక విధానాల రీత్యా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలందరినీ సమీకరించి వాటికి వ్యతిరేకంగా సంపద సృష్టికర్తలకి సమానమైనటువంటి వాటా రావాలనేటటువంటి నినాదంతో మరి పోరాటాలు నిర్వహించడం ద్వారా తిరిగి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, అందుకు ఈ శతవార్షికోత్సవాలు దోహదపడతాయని చెప్పని మేము ఆశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవాల ప్రారంభం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే విశాఖ జిల్లాలోని విశాఖ నగరంలో ఈ 99 పార్టీ పతాకాలతోని ఈ ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంది. మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరని లోటని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్లు మాట్లాడుతూ 10 సంవత్సరాల ప్రధాని హోదా సమయంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు, చట్టాలు నేటికి చిరస్థాయిగా ప్రజా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిరంతరం ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేమన్నారు. భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. మరి వారికి మా యువజన కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా, అలాగే ఆర్థిక మంత్రిగా, మరి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు మన దేశం కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా మంచి దిశగా నడుస్తూ ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఆర్టీఐ అవనివ్వండి, అలాగే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా యువజన కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ విశాఖ జిల్లా యువజన కాంగ్రెస్ అదేవిధంగా విశాఖ నగర కాంగ్రెస్ తరపున ఈరోజు మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దేశ ఆర్థిక రంగ పురోభివృద్ధికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక పాత్ర పోషించారని, భారతదేశ ఆర్థిక అసామాన్యుడు అస్తమించడం దేశానికి తీరని లోటని ఎమ్మెల్సీ వారోధిని అన్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటానికి విశాఖ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారోధి కిల్లాని మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టూరిజం అభివృద్ధికి పరస్పర సహకారంతో ఆంధ్ర నేపాల్ కీలక ఒప్పందం. నేపాల్ దేశ అంబాసిడర్ సురేందర్ తాపా వెల్లడి. కూటమి ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో రాష్ట్రం మొత్తం షాక్ తగిలింది. వైసీపీ పోరుబాటులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ. ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి. ఆయన సేవలను కొనియాడిన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.